హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ లాగ్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను మా మమ్మీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కాకరకాయ ఫ్రై చేద్దాం. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, పోపు గింజను, శనగపప్పు, మినపప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇవి వైట్ కాకరకాయలు. దీన్ని బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అని అంటే ఆయిల్ తక్కువ అవుతుంది. అదే బాయిల్ చేయకుండా డైరెక్ట్ మనం అట్లా చేస్తే ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి నేనైతే ఇలా ప్రాసెస్ను చేస్తున్నా. ఓకేనా? ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ముట్టించి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయింది. పోపు గింజలు వేసేస్తాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, టటనాయి. ఇప్పుడు చూడు, ఇది చిటపట ఆనిన తర్వాత మనం ఆనియన్స్ వేద్దాం. చిటపట అయిపోయింది, ఆనియన్ వేసాం. ఇది కొంచెం వాడాలి, కాసేపు వదిలేద్దాం. కరివేపాకు వేసాం. ఇప్పుడు ఇది కొంచెం వాడింది కాబట్టి ఇందులో మనం కాకరకాయ వేద్దాం. కొంచెం లిటిల్ బిట్ కొంచెం షుగర్ వేసాము. ఎందుకు అంటే టేస్ట్ వెరైటీలా వస్తుంది, బాగుంటుంది. స్వీట్నెస్ ఉండదు, కొంచెం అంటే కొంచెం. కానీ మనం పసుపు వేసాము. ఇది ఇలా మగ్గుతూ ఉండాలి. సన్న మంట మీద మంచిగా వాడ్చుకోవాలి. కాకరకాయ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎన్ని వెరైటీస్ చేసుకొని తింటారో, వక్కలు వేసుకుంటూ తింటారు. ఇప్పుడు కారం వేసాము. ఇప్పుడు మనం కారం వేసాము. అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక ట్రై వేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టక్ టక్ అని కొట్టండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.